ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే ప్రియాంక అరుల్ మోహన్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన టిక్ టాక్ అనే మూవీ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక నాకైతే లాక్డౌన్ ముందే వచ్చినట్టు నాకైతే అనిపించింది. బికాస్ ఎందుకంటే ప్రియా అరుల్ మోహన్ ఫస్ట్ మూవీ అనుకుంటా ఇది. ఈ మూవీ కూడా కొంచెం కాంట్రవర్సీ కూడా అయింది. సో ఈ మూవీ అయితే మధ్యలో అయితే ఆగిపోవడం అయితే జరిగింది. బట్ గ్యాంగ్ లీడర్ అండ్ డాక్టర్ అనే మూవీ తర్వాత ప్రియాంక అరుల్ మోహన్కి ఫేమ్ వచ్చిన తర్వాత ఈ మూవీని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. బట్ ప్రొడ్యూసర్ వచ్చేసి హీరోయిన్ మీద కంప్లైంట్ కూడా అయితే చేస్తాడు. ఏంటంటే కనుక చాలా సీన్స్ అనేది తనకి తెలియకుండా ప్రియాంక సీన్స్ అన్ని డిలీట్ అయిపోయాయని చెప్పి ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే నడిచింది. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక అండ్ ఈ మూవీ మొత్తం నాకు ఎలా అనిపించింది, నాకైతే పెద్ద మూవీ అయితే ఏం నచ్చలేదు. సో రీసెంట్ టైమ్స్లో చూసిన వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ ఇది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికల్లీ హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు చూసుకుంటే కనుక సో వాళ్ళైతే ఒక హారర్ హౌస్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో అక్కడ వచ్చిన గెస్ట్లందరినీ నొప్పులుండే దయ్యం అనేది సో తరిమేస్తుంది అనమాట. అక్కడ ఉండే ఎంప్లాయీస్కి కూడా చాలా భయం అయితే అవుతుంది. సో ఆ దయ్యం ఎవరో కాదు ప్రియాంక అరుల్ మోహన్ లవర్ అనే ఫ్లాష్ బ్యాక్ ఏంటి అయితే మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆ రెండోది లేస్తే తప్ప ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ అంటూ ఏం లేదు. ఒక సీన్కి అసలు ఒక ప్రాపర్ లింక్ కానీ ఒక ప్రాపర్ కనెక్టివిటీ అంటూ ఏమైతే ఉండదు. దానికి ఫస్ట్ హాఫ్ అంతే, సెకండ్ హాఫ్ అంతే. మూవీ అయితే అసలు ఏం బాగుండదు. ఇది ఒక హారర్ కామెడీ కమ్ థ్రిల్లర్ మూవీ. బట్ కామెడీ పోర్షన్స్ పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ థ్రిల్ మూమెంట్స్ కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ హారర్ పోర్షన్స్ కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఏదో ట్విస్ట్లు కూడా ప్రియాంక అరుల్ మోహన్ సీన్స్ కూడా పెద్దగా అయితే ఏమైతే ఉండదు. సో అండ్ ఈ మూవీలో కొంచెం అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. బట్ అది కూడా అయితే ఈ స్టోరీకి అసలు ఏమాత్రం అసలు అవసరమే లేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి మూవీని అయితే ఈజీగా స్కిప్ చేసేవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నట్టు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.